రామ్ నగర్ బన్నీ ఈ సినిమా రివ్యూ కంటే ముందు ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఉందండి. ఈ మల్టీప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఈ పీవీఆర్, సినిపాలిస్ ఇలాంటి వాటిలలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చి డబ్బులు కట్ అయిపోయి ఆ డబ్బులు అట్టే ఉండిపోతాయి. వాడికి ఎన్నిసార్లు మనం మెయిల్ పెట్టుకున్నా, రిక్వెస్ట్ పెట్టుకున్నా వాడు మనల్ని దేకడు. పాయింట్ ఏంటంటే ఈ పీవీఆర్ వాడి దగ్గర లాస్ట్ టైం నాకు 1500 పోయినాయి. అంటే ఇటు టికెట్ బుక్ అవ్వలేదు, మళ్ళీ నాకు రిటర్ను రాలేదు, అక్కడ మధ్యలో ఆగిపోయినాయి. దాని గురించి నేను రిక్వెస్ట్ పెట్టుకుంటే వాడు కొన్ని రోజుల తర్వాత నా నెంబర్ బ్లాక్ చేసేసిండు. ఎట్లా చేసిండంటే రేపు పొద్దున్న నేను పీవీఆర్కి వెళ్ళి అక్కడ నా నెంబర్ మీద టికెట్ తీసుకుంటే అసలు నాకు మెసేజ్ రాదు, టికెట్ రావట్లేదు, డబ్బులు కట్ అవుతున్నాయి. ఇట్లా లిటరలీ 3000 దాకా లాస్ అయింది పీవీఆర్ వల్ల. అదే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ కష్టాలు ఉంటాయా? తీస్తాం, క్యాష్ కొడతాం, అయిపోతే టికెట్ వస్తుంది, వెళ్ళిపోతాం. ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకు రీజన్ ఏంటంటే సినిమా కూడా కొంచెం ఎఫెక్ట్ చేసింది. సరే, ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే సింపుల్ పాయింట్ అండి. ట్రూ లవ్ అనే డెఫినేషన్ తెలియని ఒక యంగ్ అబ్బాయి తన ట్రూ లవ్ని తను ఎలా ఫైండ్ చేసుకున్నాడు అనే పాయింట్ మీద ఉంటుంది. దాని మధ్యలో కాన్సిక్వెన్సెస్ మీద ఉంటుంది. సో ఒక ఫన్ నోట్లో తీయడానికి ట్రై చేశారు కానీ పెద్దగా ఏం వర్కౌట్ అయినట్టు అనిపించలేదు నాకు. అంటే ఫన్ పోర్షన్స్ కొన్ని అక్కడక్కడ బాగున్నాయి. అంటే డీజేటీలు ఫాదర్గా చేసిన అతనే మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ చేసి కొంచెం అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వడం వల్ల మనకి చాలా సీన్స్ ఎందుకో రిపిటేటివ్గా ఎక్కడో చూసినట్టుగా, ఎక్కడో ఎందుకులే డీజేటీలలో చూసినట్టుగానే అనిపిస్తుంది. ఇంకా దాంతోడు మన యాటిట్యూడ్ స్టార్, అంటే వాళ్ళే పెట్టారు ట్యాగ్ యాటిట్యూడ్ స్టార్ అని. అంటే బయట మనోళ్ళు ఇచ్చిన ట్యాగ్ని మనోడు ఓన్ చేసేసుకున్నట్టున్నాడు. సో యాటిట్యూడ్ స్టార్ డ్యాన్స్ బాగా చేస్తున్నారు, ఫైట్స్ బాగా చేస్తున్నారు, కానీ యాక్టింగ్ ఎందుకో కొంచెం అక్కడున్న సీన్కి ఆ క్యారెక్టర్కి ఎందుకో సెట్ అయినట్టుగా అనిపించలేదు. ఇంకా ఈ సినిమాలో ఉన్న పాయింట్ చాలా వేఫర్ థిన్ పాయింట్. మనం చాలాసార్లు చూసేసిన పాయింట్, చాలాసార్లు ఏంటి ఎప్పటి నుంచో చూస్తున్నాం. దాంతోపాటు స్క్రీన్ ప్లే ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లేదా స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే లేదు. బట్ స్టిల్ మధ్య మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ తోటి, కొన్ని పర్టికులర్ ఎమోషనల్ సీన్స్ తోటి బాగానే వర్కౌట్ చేశారు. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ ఎందుకో కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. చిరాకుతో పాటు ఏంటంటే కొంచెం ఇన్కన్సిస్టెన్సీగా అనిపిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్లో ఏం చూపించాలనుకుంటున్నాడు, మంచోడా చెడ్డోడా ఏంటో కొంచెం వాళ్ళే కన్ఫ్యూజ్ అయినట్టుగా అనిపిస్తుంది. టెక్నికలీ చాలా కంప్లైంట్స్ ఉన్నా కూడా మ్యూజిక్ డిపార్ట్మెంట్ మాత్రం కొంచెం ఈ సినిమాని కాపాడిందని చెప్పొచ్చు. మ్యూజిక్ వైజ్గా ఈ ఫిల్మ్ బాగుంది. అంటే ఆ మెలోడీస్ కానీ కొన్ని బీట్స్ కానీ కొంచెం మంచిగానే అనిపించినాయి. సాంగ్స్ అన్ని ర్యాండమ్గా వస్తుంటాయి, బట్ స్టిల్ మరీ వినలేకుండా అయితే లేవు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మనం చాలాసార్లు చూసిన స్టోరీని, ఒక వేఫర్ థిన్ స్టోరీని ట్రై చేశారు. యూత్కి కనెక్ట్ అయ్యేలాగా ట్రై చేశారు. బట్ నాకైతే అది పర్సనల్గా వర్కౌట్ అవ్వలేదు. సో మాక్సిమం ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువగా పెట్టుకోండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.